హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీపీఆర్ అకాడమీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎస్ఎస్జేడి కానిస్టేబుల్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడడం జరుగుతుంది. పార్ట్ 8 ఫ్రెండ్స్. ఇది లాస్ట్ 7 పార్ట్స్. ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, వెళ్ళి చూడండి. లేకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేసే ఫ్రెండ్స్. ఆ ప్లేలిస్ట్లో ప్రతి వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎస్ఎస్జేడికి సంబంధించింది, అంటే పార్ట్లు. అందులోకి వెళ్ళి చూడొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఈ ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందంటే 2023 ఒకటో నెల 11వ తారీఖు జరిగిన పేపర్ ఫ్రెండ్స్. ఆల్రెడీ ఈ ఫస్ట్ షిఫ్ట్ అప్లోడ్ చేసే ఫ్రెండ్స్. ఇది సెకండ్ షిఫ్ట్కి సంబంధించింది. చూసుకోవచ్చు టైమింగ్ 11:45 నుంచి 12:45 మధ్య జరిగిన సెకండ్ షిఫ్ట్ ఫ్రెండ్స్. ఇది మీకు ఫస్ట్ షిఫ్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడకపోతే వెళ్ళి చూడండి. ఓకే, ఇప్పుడు సెకండ్ షిఫ్ట్ చూడడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. వీడియోని స్కిప్ చేయకుండా నేను దాకా చూడండి. 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2019లో కథకళి నృత్యంలో ఆమె చేసిన కృషికి క్రింది వ్యక్తుల్లో ఎవరు పద్మశ్రీని గెలుచుకున్నారు? ఓకే, అంటే కథకళి నృత్యంలో 2019 పద్మశ్రీ గెలుచుకున్న వ్యక్తి ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చేసి 4 ఫ్రెండ్స్. మెలీనా సాల్వినీ. ఓకే, మెలీనా సాల్వినీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్. ఆవు పేడను వ్యవసాయంలో డాష్గా ఉపయోగిస్తారు. ఆవు పేడను వ్యవసాయంలో ఏ విధంగా ఉపయోగిస్తారు అంటే ఆన్సర్ వచ్చేసి 1 ఫ్రెండ్స్. సేంద్రియ ఎరువు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆర్గానిక్ ఫెర్టిలైజర్గా ఉపయోగిస్తారు. ఓకే, ఆవు పేడను వ్యవసాయంలో. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. ఎం చిన్నస్వామి క్రికెట్ స్టేడియం ఏ నగరంలో ఉంది? తెలిసిందే ఫ్రెండ్స్. ఎం చిన్నస్వామి క్రికెట్ స్టేడియం ఏ నగరంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి 3 బెంగళూరు. బెంగళూరు ఎక్కడ ఉందంటే కర్ణాటక. ఓకే, కర్ణాటక. మీకు ఎం చిన్నస్వామి స్టేడియం అని అడుగుతున్న గుర్తొచ్చేది ఏంటి ఫ్రెండ్స్? ఆర్సీబీ, విరాట్ కోహ్లీ. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇలా. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ది. భారత రాజ్యాంగంలోని క్రింది ఏ భాగంలో ప్రాథమిక హక్కులు పొందుపరచబడ్డాయి? ఓకే, భారత రాజ్యాంగంలోని ఏ విభాగంలో ప్రాథమిక హక్కులు ఫ్రెండ్స్? ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నారు? ఆర్టికల్ కాదు, ఏ భాగంలో ఉన్నారు? ఆన్సర్ వచ్చేసి 3 ఫ్రెండ్స్. 3వ భాగం. ఓకే, 3వ భాగంలో ఉన్నాయి. ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్ ఫిఫ్త్ది. ఓకే, ఫిఫ్త్ది. క్రింది వారిలో ఎవరు ఏప్రిల్ 2022లో భారతదేశంలోని ఛత్తీస్గఢ్లోని ఖైరాగఢ్ నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు? ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఫ్రెండ్స్. మీరు డైలీ న్యూస్ని ఫాలో అయితే వీటికి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటిపై కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసి 3 ఫ్రెండ్స్. యశోద వర్మ. ఓకే, యశోద వర్మ. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. ఓకే, సిక్స్త్ది. ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, అందులోకి వెళ్ళి జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డాష్లో జల్ జీవన్ మిషన్ను ప్రారంభించాడు. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ సంవత్సరంలో జల్ జీవన్ మిషన్ ప్రారంభించాడు అంటే ఆన్సర్ వచ్చేసి 2 ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి 2019 2019లో ఈ మిషన్ ప్రారంభించాడు, జల్ జీవన్ మిషన్ను. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ 7th ఫ్రెండ్స్. ఉత్తర భారతదేశంలోని ప్రజలు లక్ష్మీదేవిని మరియు గణేశుడిని ఏ పండుగలో కలిసి పూజిస్తారు? అంటే లక్ష్మీదేవిని గణపతిని ఇద్దరిని కలిపి పూజించే పండుగ ఏది అన్నట్టు. ఓకే, ఆన్సర్ వచ్చేసి 4 దివాళీ ఫ్రెండ్స్. ఓకే, ఆన్సర్ వచ్చేసి 4 దివాళీ నాడు ఇద్దరిని పూజిస్తారు ఉత్తర భారతదేశంలోని ప్రజలు. ఓకే, మనం కూడా పూజిస్తాం అనుకోండి, వాళ్ళు ఎక్కువ పూజిస్తారు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ది 8th ఫ్రెండ్స్. ఓకే, 8th. ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు మరియు సహజ వాయువులను బదిలీ చేయడానికి ఇప్పుడు ఏ రవాణా సాధనాన్ని ఉపయోగిస్తున్నారు? అంటే పెట్రోలియం, ముడి చమురు వీటి యొక్క బదిలీ చేయడానికి ఇప్పుడు దేన్ని సాధనాన్ని ఉపయోగిస్తున్నారు అంటే ఆన్సర్ వచ్చేసి 2 పైప్ లైన్స్ ఫ్రెండ్స్. పైపుల ద్వారా ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి ఈజీగా రవాణా చేసేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, 9th. అట్లాంటిక్ మహాసముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రంతో కలుపుతున్న జల మార్గం ఏది? ఓకే, ఆన్సర్ వచ్చేసి 4 ఫ్రెండ్స్. పనామా కెనాల్. దీన్ని పనామా కాల్వ కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 10th. ఓకే, 10th. 1992లో పద్మవిభూషణ్ అందుకున్న అతి పిన్న వయసుడైన డ్యాన్స్ లెజెండ్ ఎవరు? ఓకే, డ్యాన్స్ లెజెండ్ ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చేసి 2 ఫ్రెండ్స్. సోనల్ మాన్సింగ్. ఓకే, సోనల్ మాన్సింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, 11th. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ప్రకారం
డాష్ అంటే గ్రామీణ ప్రాంతాల కోసం ఆర్టికల్ 243B కింద ఏర్పాటు చేయబడిన స్వయం ప్రభుత్వ సంస్థ. ఏది ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి 3 పంచాయతీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, 12వది ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కింద చూపిస్తాను. లక్ష్య సేన్ ఏ క్రీడకు చెందిన ఆటగాడు? ఏ క్రీడకు? ఆన్సర్ వచ్చేసి 1 బ్యాడ్మింటన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 13వది. ఓకే, బులిమియాను ఏది బాగా వివరిస్తుంది? ఆన్సర్ వచ్చేసి 1 ఈటింగ్ డిసార్డర్. దీన్ని తెలుగులో తినే రుగ్మత అంటారు. ఓకే, 14వది. దేశం యొక్క స్వాతంత్రానికి ముందు భారతదేశం దాని డాష్ పరిశ్రమకు ప్రత్యేకించి ప్రసిద్ధి చెందింది అంటే దేనికి ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి 4 హ్యాండీక్రాఫ్ట్. దీన్ని హస్తకళ, చేతి వృత్తులు అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 15వది ఇంగ్లీష్లో ఇది ఉంది, చూసుకోవచ్చు, తెలుగులో చూపిస్తాను. ఓకే, భారతదేశంలోని దారిద్ర్య రేఖను లెక్కించేందుకు క్రింది వాటిలో ఏ సంస్థ నమూనా సర్వేను నిర్వహిస్తుంది? ఏ సంస్థ? ఆన్సర్ వచ్చేసి 4 NSSO. ఓకే, దీని ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఫ్రెండ్స్, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్. ఓకే, ఇది సర్వే అన్నది ఎవ్రీ 5 yearsకి ఒకసారి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 16వ క్వశ్చన్ చూద్దాం. ఓకే, 16వది. జూన్ 2022లో అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ ద్వారా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి 4 ఫ్రెండ్స్ దినకర్ గుప్తా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 17వది. ప్రపంచ ఉపరితల వైశాల్యంలో భారతదేశం ఎంత శాతం వాటా కలిగి ఉంది? అంటే ప్రపంచం యొక్క భూ ఉపరితలం ఉంటుంది కదా ఫ్రెండ్స్, వాటిలో భారతదేశం యొక్క శాతం ఎంత, వాటా ఎంత? ఓకే, ఆన్సర్ వచ్చేసి 4 ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి 4 2.4%. ఓన్లీ 2.4% ఫ్రెండ్స్ మన భారతదేశం యొక్క వాటా. ఓకే, ఉపరితల వైశాల్యం. నెక్స్ట్ క్వశ్చన్ 18వది. ఓకే, 18వది. డాష్ హర్షవర్ధుని ఆస్థానంలో చాలా సమయం గడిపాడు మరియు అతను చూసి దాని గురించి వివరంగా వివరించాడు అంటే ఆన్సర్ ఏంటిదంటే ఫ్రెండ్స్, హర్షవర్ధుని ఆస్థానంలో ఎవరున్నారంటే ఆన్సర్ వచ్చేసి 1 జువాంగ్ జంగ్. ఇతను చైనాకు చెందిన రచయిత అన్నట్టు, అంటే రచయిత వ్యక్తి. ఇతను హర్షవర్ధుని ఆస్థానానికి వచ్చాడు ఫ్రెండ్స్. ఇతను గురించి ఇంకో క్వశ్చన్ కూడా వచ్చింది, అది మీకు ఆల్రెడీ పార్ట్ 6లో 7లో చెప్పాను ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 19వది. ఝాన్సీని డల్హౌసీ ఏ సంవత్సరంలో పాలసీ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాంప్స్ క్రింద చేర్చుకున్నారు? ఓకే, ఆన్సర్ వచ్చేసి 1 ఫ్రెండ్స్ 1854. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 20వది. ఓకే, 20ది. క్రింది వాటిలో హరిత విప్లవం వల్ల కలిగే ప్రయోజనం ఏది? ఆన్సర్ వచ్చేసి 1 ఆహార ధాన్యాలలో స్వయం సమృద్ధి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.